అంటారని అంటూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ చాలా ముచ్చట. చిరంజీవి గారు నేను బాగా కొట్టుకుంటుంటే నేను ఆ ట్రాప్ లో పడను. ఆయన మిత్రులు నాకు. మనకి మౌలికంగా ఈ రాజ్యాంగం ఈ దేశంలో మార్పుల కోసం మార్గాన్ని చూపెట్టింది. కులం పేరుతోనో మతం పేరుతోనో భాష పేరుతోనో ప్రాంతం పేరుతోనో వైరుధ్యాలు ఉన్నట్లయితే వాటిని సమన్వయం చేయడం కోసం చెప్పని శాంతియుతంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటమో కొట్టుకోవటమో కరుచుకోవటమో రస్తా రోకోలు గోబ్యాక్లు అనుకోవటమో లేకపోతే రైలు రోకోలు చేయటమో అది కాదు ప్రజాస్వామ్యంలో చేయవలసింది. అందరినీ సమన్వయించి అందరి ప్రయోజనాలను కాపాడడం మన బాధ్యత. ఇది నైతికమైన అంశం కాదు. స్పష్టంగా ఇవేళ కాదు 10 సంవత్సరాల కింద నుంచి ఒక ఉద్యమంగా ఒక పార్టీగా లోక్సత్తా మళ్లీ 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 చెప్తున్నది. తెలంగాణ ఏర్పడ్డట్టయితే అదేమీ పెద్ద భూకంపం కాదు, అగ్నిపర్వతం బద్దలు కాదు, ఉపద్రవం కాదు. తెలంగాణ ఏర్పడినట్టయితే ఏమి భూతల స్వర్గం కాదు, మన సమస్యలకు పరిష్కారం కాదు. అది ఒక చాలా చిన్న సమస్యని చిన్న అంశాన్ని మన జీవితంలో భూతద్దంలాగా చేసి రాజకీయ లబ్ధి కోసం గందరగోళం సృష్టించి పాపం యువత మద్దతు తినేస్తున్నాం. ప్రస్తుతం ఆ విషయం ఒక్క జయప్రకాష్ నారాయణకి మాత్రం అర్థమైంది. మిగతా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అదొక పెద్ద సమస్య. రాష్ట్రంలో 100కి 90 మందికి ఏం సమస్య లేదు. పత్రికలకి మీడియాకి రాజకీయవాదులకి పాపం కొంతమంది ఉబిసిపో కోసం చర్చిస్తున్న వాళ్ళకి. అంటే ప్రజలకి ఈ విషయంతో ఎటువంటి 100కి 90 మంది 80 మంది అసలు తెలంగాణ ఏమిటో తెలియదు, ఆంధ్ర ఏంటో తెలియదు, అసలు రాష్ట్రం ఉందని తెలియదండి 100కి 70 మందికి. రాష్ట్రం ఏంటో తెలియకపోవచ్చు, రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేస్తున్నారో తెలియకపోవచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ రాష్ట్రం విడిపోతుందంటే ఆ విషయం తెలియని వాళ్ళు ఉండరు, రాష్ట్రం విడిపోతుందంటే బాధపడిన వాళ్ళు ఉండరు, రాష్ట్రం విడిపోతుందంటే ఆనందించే వాళ్ళు కూడా చాలా మంది ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది మన రాష్ట్రంలో. అత్యధిక మంది దీని గురించి చర్చించుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. మారుమూల స్థాయిలో గ్రామానికి వెళ్ళినా లేకపోతే పట్టణంలో ఏ ఇద్దరు కలిసినా ఏ ముగ్గురు కలవకపోయినా ఇదే చర్చిస్తారు. వీటినే ప్రైమార్డియల్ లాయల్టీస్ అని చెప్పంటారు. ఎందుకంటే ఈవేళ చర్చ చేసేవాళ్ళు 100కి 95 మంది వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారన్న దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చారు తప్ప వాస్తవాల ఆధారంగా కాదు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తే మీ భావం ఏంటో నేను చెప్పేసే పరిస్థితి వస్తే దీనిలో అసలు చర్చ ఎక్కడుంది, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? కులం పేరుతో గాని మతం పేరుతో గాని భాష పేరుతో గాని ప్రాంతం పేరుతో గాని ఇర్రేషనల్ గా ఏ రకమైన హేతుబద్దమైన ఆలోచన లేకుండా వాస్తవాలతో సంబంధం లేకుండా ద్వేషాలు పెంచుకోవటం, మాత్సర్యాన్ని పెంచుకోవటం, ఒకళ్ళ చెడ్డవాళ్ళని వీళ్ళు అనుకోవటం, ఆడవాళ్ళని మనం అనుకోవటం, తురకాళ్ళని ఇంకొకళ్ళని అనుకోవటం, వీళ్ళు వాళ్ళని ద్వేషించుకోవటం, ఇదంతా కూడా ప్రైమార్డియల్ లాయల్టీస్. అంటే కేవలం నిర్హేతుకమైనటువంటి చాలా 1000 ఏళ్ల క్రితం ఉండాల్సిన పద్ధతులు. ఈ రాజ్యాంగంలో మనం దాన్ని దాటి ఈ సమాజంలో అందరి ప్రయోజనాలను కాపాడడం ఎట్లా, దానికోసం రాజకీయంగా ఏర్పాట్లు తీసుకోవడం ఎట్లా, ఆలోచన ఉన్నప్పుడు మనం ఉద్రేకాలు పెంచడం కోసం చెప్పని టెంపరేచర్ పెంచేసి జ్వరం పెంచేసి పూనకాలు తీసుకోవడమా? ఆలోచన పెంచి మీ జీవితంలో కావాల్సిన చదువు, ఆరోగ్యం, ఉపాధి, శాంతి భద్రతలు, ఎదిగే అవకాశాలు, వివక్షమైనటువంటి సమాజం అధికారం చేతిలో ఉండడం, ఇదిరా అబ్బాయి అని చెప్పడం. జయప్రకాష్ గారు, ఆల్రెడీ ప్రజలకి టెంపర్మెంట్స్ పెరుగున్నాయి. ఆల్రెడీ అందరూ 103 డిగ్రీలు 105 డిగ్రీల పరిస్థితిలో ఉంది. 105 డిగ్రీలు చల్లార్చడానికి మీ దగ్గర ఏమన్నా ఫార్ములా ఏమైనా కనిపిస్తుంది? వైద్యుడు చేయాల్సింది 105 డిగ్రీలు 110 చేసేసి వాడు చస్తే పోయింది పేడవుతుంది నాకు ఫీజు వస్తుందని చెప్పి చూసుకోవడం. మీరు వైద్యులు బ్యూరోక్రాట్ రెండు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఫార్ములా కనిపిస్తుందా వాతావరణం చల్లార్చడానికి? ఎవరి దగ్గర మంత్రాలు తంత్రాలు ఉండవు. అందరికీ తెలుసు. కొందరేమో ఒక రాష్ట్రం వెంటనే కావాలి అంటున్నారు, మరికొందరేమో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం చేయడానికి వీల్లేదు అంటున్నారు. సాక్షాత్తు భగవంతుడు వచ్చినా కూడా ఏకకాలంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. నేను ఈ పెద్ద జీనియస్ అక్కర్లేదు కదా, కామన్ సెన్స్ కదా. ఈ పరిస్థితుల్లో కొంచెం వాతావరణం చల్లబడి ఉద్రేకాలు పక్కన పెట్టి ఈ సమస్య ప్రాధాన్యతను కొంచెం తగ్గించి ముందు శాంతి భద్రతలను కాపాడాలి, పాజ్ మోడ్ లో పెట్టాలి, అందరం కూర్చొని చర్చలకు రావాలి, ఒడంబడికి కావాలి. శాంతి భద్రతలు రోజు రోజు క్షీణించే పరిస్థితి ఉంది, కానీ రోజు రోజుకి చల్లబడే వాతావరణం అయితే కనిపించే పరిస్థితి బయట ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఏది అసాధ్యం కాదు. బాగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు బాబోయ్ ఇది అసాధ్యం, దీని నుంచి బయటపడడం సాధ్యమే కాదు అనుకుంటాం. విజయవాడలో అదొక కులం పేరుతో 1985లో మరి అక్కడ మారణహోమం అయినప్పుడు బాబోయ్కి దాసాలు నాశనం అయిపోయింది అనుకున్నాం. ఏం కాలే. తర్వాత ప్రజలు తెలియ తెచ్చుకున్నారు. 92 డిసెంబర్ 6న అక్కడ బాబ్రీ మసీద్ విధ్వంసానికి పూనుకున్నప్పుడు ఈ దేశంలో బాగా వాతావరణం పెరిగిపోయింది, టెంపరేచర్ పెరిగిపోయింది. ఇవాళ అడిగితే అందరూ కూడా చచ్చా దీంతకంటే చెప్తే ఇంకోట్లేదని చెప్పి అంటారు చాలా మంది, 190 మంది. అంచేత మరి అలాగే కర్ణాటకలో ఈ కావేరీ జలాల వివాదాల విషయంలో తమిళ మీద విరుచుకుపడ్డారు బంగారప్ప ప్రభుత్వం అన్నప్పుడు. ఇవాళ వాళ్ళని అడిగితే చింతకంటే సిగ్నల్ పనికి ఉన్నది బెంగళూరుకు అవమానం అని చెప్పి అంటారు. అంచేత ఈ కులం, మతం, భాష, ప్రాంతం ఈ రకమైన ప్రైమార్డియల్ లాయల్టీస్ కొంచెం పెరిగినప్పుడు అర్జెంటుగా దానిలో దూకిపోయేసి అటు ఇటు ఒక స్టాండ్ తీసుకుని ఏ పద్ధతి లేకుండా కొంతకాలం ఉత్సాహపడడం సహజం. కానీ
విజ్ఞత ఆలోచన ఉన్నవాళ్ళం కాస్త దానికి దూరంగా ఉండి అందరి ప్రజలను కాపాడడం కోసం ఎట్లా అన్వేషణ చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రజల్లోనే ఇవాళ కాకపోతే రేపు 2 రోజులు పోయిన తర్వాత కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఎందుకు మనం అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం, సమయం వృధా చేసుకుంటున్నాం, ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా సర్దుబాట్లు చేసుకుందాం, నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. దానికోసం పోరాడదాం. ఓకే, జయప్రకాష్ గారు, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితి కారణం తెలుగుదేశం పార్టీయా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా, వేర్పాటువాదాన్ని గురించి ఎక్కువ ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎవరు కారకులుగా చూడాల్సి వస్తుంది? ప్రజలు ఈ రకమైన పద్ధతిలో రెచ్చగొట్టడానికి కారకులు ఎవరు? రెచ్చిపోతున్న ప్రజల్ని శాంతియుతంగా లేకుండా చేస్తున్న బాధ్యత ఎవరిది? తిలా పాపం తలా పిడికడు. దీనిలో ఏ ఒక్కరిని పక్కన పెట్టడానికి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల క్రితం టీడీపీని దెబ్బ కొట్టాలి అని చెప్పన్న సంకల్పంతో 25-30 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ప్రాంతీయవాదను తీసుకొచ్చి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్లి దాన్ని ఒక అంశంగా చేసి ప్రభుత్వాన్ని కొట్టాలని ప్రయత్నం చేసింది. వాళ్ళు అలా చేశారు కదని చెప్పి 2004 తర్వాత వీళ్ళొచ్చి ఈసారి మనం ఎందుకు కొట్టకూడదని చెప్పని వీళ్లు మళ్లీ దీన్ని తీసుకొచ్చి దీన్ని మరింత పెంచి పోషించారు. ఇక ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పిన ఓట్ల బెట్లో భాగంగా రకరకాల విన్యాసాలు రోజుకొకటి చేశారు. నేను స్వయంగా చూశాను, మీరంతా చూస్తుంటారు టీవీ కెమెరాల ముందు. పెట్టండి, ఇప్పుడు బిల్లు పెట్టండి, ఇప్పుడు పెట్టండి అన్న వాళ్ళు పాపం ఇందాక మాట్లాడిన పెద్ద ఆయనతో సహా లోక్సభ కూడా కొంచెం ఇంచుమించుగా అట్లానే మాట్లాడారు. నో మీరు ఎప్పుడు ఏనాడు కూడా డిప్లొమాటిక్ గా డిప్లొమాటిక్ కాదు, కవ్వింపు. అసలు ఏది ప్రముఖం కాదు, ఏది మౌలికమైంది ఏది కాదు, ఏది నైతికమైంది ఏది కాదు. ఒక మోరల్ ఇష్యూ అయినట్టయితే, మానవ హక్కుల మరొకటైతే, అవినీతి మరొకటైతే మీకు ఫండమెంటల్ స్టాండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. మిగతా వాటిలో ఏముందండి? ఏం చేసినా ఒకటే, సర్దుబాటు చేసుకోవాలి మనం కూర్చుంటే ఏ రకంగా బాగుంటుందని చెప్పని. దానికంత టెంపరేచర్